ఏ పాలకుడు ముందు కూడా తలవంచకూడదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని స్పష్టం చేశారు. నా పేరులోనే కవిత ఉన్నదని, ఎవరు అధికారంలో ఉన్నా కవి ఆ పాలకులను ప్రశ్నిస్తూనే ఉండాలని చెప్పారు. మా నాన్న అధికారంలో లేరు కాబట్టే నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దని అన్నారు కవిత. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు కవిత. ఈ రోజు నుంచి తెలంగాణ సపరేట్ రాష్ట్రం అవుతుందని జూన్ 2 నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక స్వాతంత్రం వచ్చినటువంటి బిడ్డల్లాగా మనందరం కూడా ఉప్పొంగుతున్నటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. బతుకమ్మ ప్రారంభించినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒకటే మాట చెప్పేదాన్ని, చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే ఇంకా 100 ఏండ్లు మన తెలంగాణ సంస్కృతి బతికుంటుంది. అట్లానే యువమిత్రులు సాహిత్య రంగంలోకి వస్తే ఇంకా 100 ఏండ్లు తెలంగాణ సాహిత్యం వర్ధిల్లుతుంది. తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. వారు చెప్పినట్టు, శంకర్ సార్ చెప్పినట్టు, మనం నిజం చెప్పడంలో గొప్పేం లేదు. నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది, న్యాయస్థానం కూడా చెప్తుంది. కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందు ఉన్నటువంటి, దాని వెనుక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. అది సాహిత్యకారులైనా, రచయితలైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని. నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని, కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి. పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి నా పేరులోనే కవిత ఉన్నది, నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా. కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాను.